హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మనం ఆర్చిడ్ డెండ్రోబియం ఆర్చిడ్ కటింగ్స్ నుంచి ప్లాంట్ని ఎలా ప్రాపగేట్ చేయాలో తెలుసుకుందాం. నేనైతే ముందుగా ఒక ఆర్చిడ్ ప్లాంట్ డెండ్రోబియం వెరైటీ దాని యొక్క ముదురు స్టెమ్ని కట్ చేసుకొని కలెక్ట్ చేశాను. దీని నుంచి మనం ప్రాపగేట్ చేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా స్టెమ్. ఈ స్టెమ్ అయితే మనం బ్లేడ్ తీసుకొని చిన్న పీసెస్గా కణుపులు కరెక్ట్గా కణుపులు దాటిన తర్వాత కట్ చేసుకోవాలి. అలా మనకు ఎన్ని పార్ట్స్ మరీ చిన్నగా కట్ చేయకుండా ఒక చిన్న చిటికెన వేలు సైజు ముక్కలు కట్ చేసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే కట్ చేసిన భాగాన్ని కొవ్వొత్తి వెలిగించి దాంతో కొవ్వొత్తి వెలిగించాం కదా, దాంతో సీల్ చేసేయాలన్నమాట. వేడి చేసినప్పుడు మనకు లిక్విడ్ వస్తుంది కదా, ఆ లిక్విడ్తో మైనంతో మనం దాన్ని సీల్ చేసేయాలి. ఇలా సీల్ ఎందుకు చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది స్టెమ్కి దరిచేరకుండా రాట్ కాకుండా ఉంటుందన్నమాట. అలాగే తీసుకొని నేను స్టెమ్కి పూస్తున్నాను. ఎందుకు అంటే కలబందని మనం స్టెమ్కి పూసినప్పుడు త్వరగా ప్రాపగేట్ అయ్యే లక్షణం కలబందకు ఉంటుంది. అంటే రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా యాంటీ ఫంగల్ స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఫంగస్ రాకుండా స్టెమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను కోకోపీట్ చూస్తున్నారు కదా, కోకోపీట్ ఇది పూర్తిగా కొబ్బరి పీచు నుంచి వచ్చిన పొడి. దాన్ని లైట్గా నేను వెట్ చేసుకున్నాను, ఎక్కువ చెమ్మ ఉండకూడదు. సో దీన్ని అయితే నేను గ్లాస్ కంటైనర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఫిషెస్ మనం పెంచుకుంటాం కదా, అలాంటిది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దాని లోపల కోకోపీట్ వేసుకొని చదరంగా చేసేసుకున్న తర్వాత కట్ చేసి ఇప్పుడైతే ఇలా కట్ చేసిన పీసెస్ని నేను ఇప్పుడు కోకోపీట్లో మాయిస్ట్ చేసిన కోకోపీట్లో పెట్టేస్తున్నాను అనమాట. ఒకదానికి కొంచెం గ్యాప్ ఉండేలాగా మనం ప్లేస్ చేసుకోవాలి. దగ్గరగా ఉంటే ఒకదానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే పక్కదానికి కూడా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ప్లేస్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఆ కవర్ని నేను దాన్ని కవర్ చేస్తూ రబ్బర్ బ్యాండ్ వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత టూత్పిక్ తీసుకొని చిన్న హోల్స్ అయితే పెట్టాను, ఎందుకంటే ప్రాపర్ ఏరియేషన్ ఉండాలి. ఓపెన్గా ఉంటే కూడా మనకు స్టెమ్స్ ప్రాపగేట్ అవ్వవు. చూడండి, ఇలా టూత్పిక్తో ప్లేస్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎలా ఉందో. ఇలా మనం ప్లేస్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనకు కొన్ని రోజుల తర్వాత ప్లాంట్స్ వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మీ వంతు సపోర్ట్ని అయితే తెలియజేయండి.